మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము TSLPRB నిర్వహిస్తున్నటువంటి SI ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి అభ్యర్థులు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మరి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలనో మనం తెలుసుకుందాము. ఈ హాల్ టికెట్ మీకు ఇష్యూ చేసినంత మాత్రాన క్యాండిడేట్స్ అన్ని అర్హతలు కలిగి ఉన్నాయని చెప్పేసి భావించడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ వెరిఫికేషన్లో మీకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది. హాల్ టికెట్ పైన మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది కనిపించేటట్టుగా క్లియర్గా ఉండాలి. ఇట్లా ఉంటేనే మీ యొక్క హాల్ టికెట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత A4 సైజ్ పేపర్లో మీరు ప్రింట్ తీసుకోవాలి. రెండో వైపు ఒకవైపులో హాల్ టికెట్ డీటెయిల్స్ ఉంటుంది, మరొక వైపు ఇన్స్ట్రక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా లేజర్ ప్రింట్ తోటి క్లియర్గా కనిపించేటట్టుగా ప్రింట్ అనేది తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత A4 సైజులో ఫ్రంట్ పేజీలో మనకు హాల్ టికెట్ కింది భాగంలో ఎడమ వైపున ఫోటో కోసం ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు అప్లికేషన్ సమయంలో ఏ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయడం జరిగిందో ఆ ఫోటోనే ఇక్కడ మీకు మీరు పేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పేస్ట్ చేసేటప్పుడు గమ్తో మాత్రమే అతికించాలని చెప్పడం జరిగింది. ఇట్లా మీరు ఫోటో అతికించి తీసుకెళ్తేనే ఈ యొక్క హాల్ టికెట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అప్పుడే మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయడం జరుగుతుంది. ఇట్లా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించినట్లయితే మీ హాల్ టికెట్ అనేది అలో చేయరు. ఇన్వాలిడ్ అవుతుంది అన్నట్టు హాల్ టికెట్. అదేవిధంగా మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది హాల్ టికెట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్ని ఒకరోజు ముందుగానే మీరు వెరిఫై చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్ అంటే క్లియర్గా తెలిస్తేనే మనం సరైన సమయానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా మరి ఆ ఇన్స్ట్రక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ టైం ఏదైతే ఉంటుందో అంతకంటే ఒక గంట ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ సమయం ఏదైతే ఉందో అంతకంటే ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అభ్యర్థులు ఎవరిని కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించమని చెప్తున్నారు. మీరు ఎగ్జామినేషన్కి మీరు ఎంటర్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ సమయం ఏదైతే ఉందో అది పూర్తయినంత వరకు కూడా మళ్ళీ మిమ్మల్ని బయటికి పంపించమని కూడా చెప్పడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఏదైతే మనకు డివైజెస్ ఉన్నాయో, గ్యాడ్జెట్స్ ఉన్నాయో, మొబైల్ ఫోన్ కానీ, బ్లూటూత్ డివైసెస్ కానీ, టేబుల్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, లాక్ టేబుల్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా మీరు తీసుకురావడానికి అవకాశం లేదని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు అయితే నగలు ధరించడం కానీ, బ్యాగ్స్ కానీ, అదేవిధంగా పర్సెస్ కానీ ఎలాంటివి కానీ తీసుకురావద్దని చెప్తున్నారు. వీటిని భద్రపరచుకోవడానికి కోసం ఎగ్జామినేషన్ సెంటర్లో ఎలాంటి మీకు వసతి అనేది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవి తీసుకురావద్దని చెప్పడం జరుగుతుంది. అభ్యర్థులు హాల్ టికెట్ అదేవిధంగా ఒక బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఎగ్జామినేషన్స్కి తీసుకురావాలని చెప్తున్నారు. పెన్తో మాత్రమే మీరు ఆన్సర్స్ని బబ్లింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేరే పెన్సిల్ కానీ మరి అదేవిధంగా వేరే కలర్స్ పెన్సిల్ కానీ అలో చేయడం జరగదని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో ఈ హాల్ టికెట్ పైన మీరు ఇన్సులేటర్ సమక్షంలో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అదే సమయంలో హాల్ టికెట్ పైన ఇన్సులేటర్ కూడా సైన్ చేస్తారు. తర్వాత ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అభ్యర్థులు ఎవరు కూడా మరి మహేందీ కానీ, టెంపరీ టాట్స్ కానీ, మహేందీనే మనం మైదాకు అంటాం. ఇలాంటివి మీరు వేసుకొని రావద్దని చెప్తున్నారు. అట్లా వచ్చినట్లయితే మీకు ఫింగర్ ప్రింట్స్ అనేది మనకు క్లియర్గా రావు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది మీరు పూర్తి కాకపోతే, మీరు సక్సెస్ఫుల్ కాకపోతే మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాలో అనేది చేయమని చెప్పడం జరుగుతుంది. ఇన్విజిలేటర్ మీకు క్వశ్చన్ బుక్లెట్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ బుక్లెట్లో ఉన్నటువంటి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా, ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయినాయని చెప్పేసి మీరు వెరిఫై చేసుకోవాలి. అట్లా ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయితే వేరే బుక్లెట్ని ఇన్విజిలేటర్ నుంచి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు OMR షీట్, ఆన్సర్ షీట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ OMR షీట్ పైన ప్రింట్ అయినటువంటి క్వశ్చన్ బుక్లెట్ కోడ్, అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ బుక్లెట్ కోడ్ ఒకే విధంగా ఉందో లేదో సరి చూసుకోవాలి. తర్వాత ఆ క్వశ్చన్ బుక్లెట్ కోడ్ని
మీ యొక్క ఓఎంఆర్ ఆన్సర్ షీట్ పైన రాసి కింద ఉన్నటువంటి సరైనటువంటి సర్కిల్స్ని బబ్లింగ్ చేయాలి. సో అదేవిధంగా ఈ ఓఎంఆర్ షీట్ పైన ఉన్నటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో సో వీటన్నిటిని కూడా మీరు బబ్లింగ్ ఆన్సర్స్ చేసే కంటే ముందే పూర్తిగా మీరు చదివి అర్థం చేసుకోవాలి. సో తర్వాత ఈ ఓఎంఆర్ షీట్ పైన మీరు ఎలాంటి సంబంధం లేనటువంటి విషయాలను ఏవి కూడా రాయొద్దు. రిలీజియస్ మార్క్స్ కానీ ఏదైనా సింబల్స్ కానీ ఇంకేమైనా కూడా రాయొద్దు. అట్లా రాసినట్లయితే మాల్ ప్రాక్టీస్ కింద పరిగణించి ఓఎంఆర్ షీట్ని వాల్యుయేషన్ అది చేయడం జరగదు. సో అదేవిధంగా ఈ ఓఎంఆర్ షీట్ పైన ఇంకేమైనా మార్క్స్ కూడా మీరు యూజ్ చేయొద్దు. సో ముఖ్యంగా మీకు ఏమైనా క్వశ్చన్ బుక్లెట్లో రఫ్ వర్క్ కోసం స్పేస్ అనేది ఉంటుంది, అక్కడనే మీరు రఫ్ వర్క్ అనేది చేయాలి. కానీ ఈ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ పైన ఎలాంటి రఫ్ వర్క్ అనేది కూడా చేయొద్దు. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో అందులో క్వశ్చన్స్ అనేవి మనకు 2 లాంగ్వేజెస్లో ఉండడం జరుగుతుంది. సో ఒకటి ఇంగ్లీష్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఉర్దూ ఉంటుంది. సో ఈ ట్రాన్స్లేషన్ ఏదైతే ఇంగ్లీష్ నుంచి తెలుగు కానీ ఇంగ్లీష్ నుంచి ఉర్దూకు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏమైనటువంటి మైనర్ మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇంగ్లీష్ వర్షన్నే మీరు ఫైనల్ వర్షన్గా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ని గుర్తించేటప్పుడు ఒక క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఏదైతే ఆప్షన్స్ 4 ఉన్నాయో అందులో మీరు సరైంది కానీ లేదా ఇచ్చిన 4 మరి ఎక్కువ దానికి తగినటువంటి సమాధానం ఏదైతే ఉందో అది ఎంచుకొని మీరు సంతృప్తి చెందిన తర్వాతనే ఆ యొక్క సమాధానాన్ని ఓఎంఆర్ ఆన్సర్ షీట్ పైన మీరు డార్కెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎందుకంటే మీరు ఒక్కసారి ఆన్సర్ డార్కెన్ చేసిన తర్వాత దాన్ని మార్చడానికి వీలు లేదు. అట్లా మీరు మార్చడానికి మీరు ఏదైతే వైట్నర్ కానీ ఎరేజర్తో కానీ మీరు ట్రై చేసినట్లయితే అలాంటి ఓఎంఆర్ షీట్ అనేది వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్ అవుతుంది, రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఆన్సర్స్ అనేది గుర్తించాల్సి ఉంటుంది. సో తర్వాత ఒక్క ప్రశ్నకు సమాధానం ఒకే సమాధానం అనేది గుర్తించాలి, ఒకటి కంటే ఎక్కువ సమాధానం అనేది గుర్తించడం చేయకూడదు. సో అదేవిధంగా లాంగ్వేజ్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో తెలుగు కానీ ఉర్దూ కానీ లాంగ్వేజెస్ మీరు ఎంచుకున్న దాని ప్రకారం లాంగ్వేజ్ పేపర్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనకు 25 మార్కులకు 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో రిమైనింగ్ ఏదైతే 75 మార్కులు ఉంటుందో అది క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో డిస్క్రిప్ట్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మనకు ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీటి యొక్క జవాబులు ఓఎంఆర్ షీట్లో గుర్తించాలి. సో అదేవిధంగా రిమైనింగ్ 75 మార్కులు ఏవైతే ఉన్నాయో వీటికి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేది మనకు క్వశ్చన్ బుక్లెట్ కమ్ ఆన్సర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 50 క్వశ్చన్స్ ఇందులోనే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ తర్వాత మనకు క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ కూడా స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ బుక్లెట్ కమ్ ఆన్సర్ ఏదైతే బుక్లెట్ ఉంటుందో అందులోనే మీరు జవాబులు అనేది డిస్క్రిప్టివ్ జవాబులు అనేది రాయాల్సి ఉంటుంది. సో ఈ 50 క్వశ్చన్స్కి ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీటు అదేవిధంగా క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ అయితే ఈ రెండింటిని కూడా మీరు ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత న్యూస్ లెటర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు 200 మార్కులకు ఏదైతే మనకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఉంటుందో అంటే మనకు జిఎస్ జనరల్ స్టడీస్ కానీ మరి అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ వాటికి కానీ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో సో ఈ 200 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ప్యూర్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండ్ పేపర్స్ అంటాము. సో వీటికి మాత్రము మీరు క్వశ్చన్ బుక్లెట్ అనేది మీ వెంట తీసుకెళ్ళి ఈ ఓఎంఆర్ షీట్ని మాత్రము మీరు న్యూస్ లెటర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో అదేవిధంగా మీరు పరీక్ష రాసే సందర్భంలో ఇతరులతో మాట్లాడడం కానీ వాళ్ళని సంప్రదించడం కానీ ఇలాంటివి మొత్తం నిషేధించబడడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే మీరు క్రమశిక్షణతోటి పరీక్ష అనేది పూర్తి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు మిస్బిహేవ్ చేసినట్లుగా మరి ఇన్సులేటర్ గుర్తించినట్లయితే మీ యొక్క ఓఎంఆర్ ఆన్సర్ షీట్ని మరి పరిగణలోకి తీసుకోరు, అంటే వాల్యుయేషన్ చేయరు. సో మీ పైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి టీఎస్ఎల్పిఆర్బి ఎగ్జామినేషన్స్ కానీ అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కానీ మిమ్మల్ని అలో అనేది చేయరు. సో అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉందో సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు కూడా మీరు ఈ హాల్ టికెట్ని భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి హాజరు కాబోతున్నటువంటి అభ్యర్థులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సూచనలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.